హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ లాక్స్. ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఇంకా మనము ఈ సంక్రాంతి మన తెలుగు వాళ్ళకి ఎంతో ముఖ్యమైన పండుగను 3 రోజులు చేసుకుంటాం కదండి. ఈరోజు నేను అలా చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వ్లాగ్ చేశాననమాట. ఇది మూడవ పండుగ అయినటువంటి కనుమ పండుగ రోజు మేము ఫెస్టివల్ను ఎలా జరుపుకున్నామనే దాని గురించి చేశాను సింపుల్గా. చాలా రోజుల తర్వాత ఫుల్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నేను ఫుల్ వ్లాగ్స్ అప్లోడ్ చేయలేకపోతున్నా. అప్పుడప్పుడు షార్ట్స్ పెడుతున్నాను. నేను ఈరోజు మూడవ రోజు కనుమ రోజు వేసినటువంటి ముగ్గులు, గొబ్బెమ్మలు, మా ఇంట్లో పూసిన చామంతి పూలతో అమ్మవారిని అలంకరించి, అలాగే తులసమ్మ దగ్గర కూడా ముగ్గులు పెట్టుకొని పూజ చేసుకొని చాలా త్వరగా చేసుకుంటున్నాను. ఎందుకోసమంటే ఈరోజు కనుమ పండుగ రోజు మా మా సాంప్రదాయం ప్రకారం మూడవ రోజు పెద్దలకి బట్టలు పెట్టుకునేటువంటి కార్యక్రమం ఉందన్నమాట. బట్టలు పెట్టుకొని వాళ్ళకి సాంబ్రాణి వేసుకొని వాళ్ళకి ఎక్కడున్నటువంటి వాళ్ళ ఆత్మ శాంతించాలని మనము కోరుకొని వాళ్ళకి చేసుకుంటాం కదా, ఆ కార్యక్రమం అనమాట. అందువల్ల ఇంకా వంటలు చేసేదంతా మీకు వీడియో చూపించలేదులేండి. నేను ఈరోజు మేము మూడవ రోజు నాన్ వెజ్ పెడతాం అనమాట మా సాంప్రదాయం ప్రకారము. అంటే మటన్ పులుసు, చికెన్ ఫ్రై, వడలు, అలాగే బగారా రైసు, ఇంకా స్వీట్సు, వాళ్ళకి తీసుకొచ్చినటువంటి ఇంకా రకరకాల పండ్లు అన్నీ పెట్టి సాంబ్రాణి వేసి నమస్కరించుకొని తర్వాత మళ్ళీ మా పల్లెకి వెళ్తామన్నమాట. ఎందుకంటే మా ఊర్లో అక్కడ మా అత్తమ్మ మామయ్య ఇద్దరి సమాధులు ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా టెంకాయలు కొట్టుకొని పూలదండలు వేసి 2 సమాధులను బాగా పూలతో అలంకరించి అక్కడ కూడా సాంబ్రాణి వేసి నమస్కరించుకొని వెళ్ళేది మాకు అలవాటు అనమాట. చాలా సంవత్సరాల నుంచి అలాగే జరుగుతుంది. దాదాపు మా పెళ్ళయ్యి 30 ఇయర్స్ అయిందండి. ఈ 30 సంవత్సరాల నుంచి కూడా, అంటే అప్పటికి మా మామయ్య బతికే ఉన్నారులేండి. మా మామయ్య ఈ మధ్యనే చనిపోయింది. అంటే 2020లో ఆయన చనిపోయారు. అంతకుముందు మా అత్తమ్మకి ఇలాగే చేసేవాళ్ళం అనమాట. ఇంకా అదే ఇప్పుడు ఇద్దరికీ చేస్తున్నాము. ఇక్కడ మా నాన్నగారు అనమాట. మా నాన్నగారికి కూడా చేసినటువంటి అన్నీ పెట్టి సాంబ్రాణి వేసి ఆయన కూడా నమస్కరించుకున్నాము. ఇంకా తర్వాత మా ఊరికి వెళ్ళామన్నమాట. మా ఊరికి వెళ్తే ఇంకా మా ఊరి వీడియో ఒకసారి నేను పూర్తిగా తీసి చూపిస్తానండి. మా ఊరిలో గ్రామదేవత మారమ్మవారని గుడి ఉందన్నమాట. అంటే మనం ఏట్లోకి వెళ్ళే ముందరగా మేము మా ఊర్లోనే ఈ గుడి ఉంటుంది. ఫస్ట్ మేము ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా కూడా అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారికి టెంకాయ పువ్వులు అన్నీ సమర్పించి నమస్కరించుకొని తర్వాత వెళ్తామన్నమాట. ఈ సంవత్సరం కూడా అలాగే మా వారు, నేను, మా బాబు, మా మరిది, పిల్లలు అందరం కూడా అక్కడికి వెళ్ళి అమ్మవారికి టెంకాయ కొట్టుకొని హారతి ఇచ్చి నమస్కరించుకొని తర్వాత మా మామయ్య అత్తమ్మ ఉండేటువంటి సమాధులు ఉన్నాయని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ అమ్మవారిని చూడండి ఎంత కళగా ఉందో, చాలా కళగా ఉంటుందన్నమాట. చాలా మహిమగల అమ్మవారు అనమాట. ప్రతి సంవత్సరం ఇక్కడ మేము పొంగుపాలు కూడా పెట్టుకుంటాం అన్నమాట అమ్మవారికి. అది సమ్మర్లో చేస్తామన్నమాట. ఏప్రిల్ మే నెలలో జరుగుతుంది అది. ఇంకా జాతర కూడా చేస్తామన్నమాట అమ్మవారికి. 3 రోజులు కానీ ఒక్కోసారి 7 రోజులు కానీ ఇక్కడ మారమ్మ జాతర కూడా చేస్తాము. చాలా కళగా ఉంటారు అమ్మవారు. ఇంకా తర్వాత ఇది మా మావయ్య అనమాట ఇక్కడ ఉండేది. ఆయన 2020లో చనిపోయారు చూడండి. ఇక్కడ మా అత్తమ్మ ముందేలేండి, మా మ్యారేజ్ కంటే ముందే. ఇంకా ఇక్కడ మేమందరం వెళ్ళి మా అత్తమ్మ మామయ్య సమాధులను శుభ్రంగా ముందు రోజే పెయింటింగ్ వేపిస్తాం అన్నమాట ప్రతి సంవత్సరం మేము. తర్వాత పూలతోటి, పసుపు కుంకాలతోటి, గంధంతోటి అంతా అలంకరించేసి అందరము సాంబ్రాణి వేసుకొని నమస్కరించుకుంటాం అన్నమాట. ఇక్కడ నేను పూలతో, అక్కడ మా మరిది వాళ్ళ బాబు, నేను అందరము పూలతో, రోజా పూలతో, చామంతి పూలతో అలంకరిస్తున్నాము. ఏమంటే ఈ పండుగ ముఖ్య ఉద్దేశము పెద్దల్ని మనము ఒకసారి గుర్తు చేసుకోవడం అన్నమాట. వాళ్ళతో మనం గడిపినటువంటి కాలాన్ని, తర్వాత వాళ్ళు ఎక్కడున్నటువంటి వాళ్ళ ఆత్మ ప్రశాంతంగా ఉండాలని, అలాగే వాళ్ళు కూడా మా పిల్లలు మా కోసం వచ్చినటువంటి ఒక సంతోషం ఉంటుంది కదండి. మనం నమ్ముతాం కదా ఏదైనా కూడా, మన హిందూ సంప్రదాయంలో కానీ ఏ సంప్రదాయంలో అయినా కూడా అలా మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మన తల్లిదండ్రులను కానీ మన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ గౌరవార్థం అన్నీ సమర్పించుకుంటే బాగుంటుందని ఇలా చేస్తామన్నమాట. ఇంకా అక్కడే కొన్ని పిక్స్ తీసుకొని నేను, మా వారు, మా మరిది, మా బాబు, ఈ సంవత్సరము మా తోడుకోడలు ఇద్దరు రాలేదండి. మా
తోడుకోడలతో మా మూడో తోడుకోడలు వాళ్ళు హైదరాబాద్ నుంచి ఈ సంవత్సరం రాలేదనమాట. వాళ్ళకి న్యూ హౌస్ కడుతూ బిజీతో రాలేదనమాట. అందువల్ల మేము మాత్రమే వెళ్ళాము. లేకపోతే ప్రతి సంవత్సరము మా ఇద్దరు మరుదులు, తోడుకోడళ్ళు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళనమాట. ఈ సంవత్సరము ఇంకా మేము, మా రెండో మరిది, వాళ్ళ బాబు మాత్రమే. ఇంకా పాప కూడా లేదనమాట. పాప చదువుకుంటూ రాలేదు. ఇంకా మేము మాత్రమే ఇలా కాసేపు ఏట్లో ప్రతి సంవత్సరం ఇది మామూలు అనమాట. అందరం కూడా కలుసుకుంటాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఈ సంవత్సరం అంత హ్యాపీ లేదనమాట. ఎందుకంటే మా తోడుకోడలు ఇద్దరు లేరు, అలాగే మా పాప లేదనమాట. అంటే మా ఓన్ డాటరు హరిమాధురి అమెరికాలో ఉంటుంది కదండి, తనకు మ్యారేజ్ అయిపోయింది. తనకు ఒక పాప రీసెంట్గా వచ్చి వెళ్ళారు. సో వాళ్ళందరినీ మిస్ అవుతున్నాను అనమాట. ఇంకా ఏది ఎలా అయినప్పటికీ మనం ఉన్న వరకే ఎక్కడైనా కూడా ఎంజాయ్ చేసుకొని ఆ పండుగను సంతోషంగా పూర్తి చేసుకొని, ఇంకా ఎలాగైనా పల్లెటూరులో ఉన్నటువంటి వాతావరణము మన పట్టణంలో ఉండదు కదండి. సంవత్సరానికి ఒకసారైనా మన సొంత ఊరికి వెళ్ళి అందరినీ పలకరించి వస్తే అదొక ఆనందం అనమాట. ఈ సంవత్సరం కూడా మేము ఇలా చేసుకున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.